ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ఫిజిక్స్ నుండి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, మూలకం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 1 లెవోయిజర్, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 రాబర్ట్ బాయిల్, ఆప్షన్ 4 ఆంటోనీ లారెన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాబర్ట్ బాయిల్. మూలకం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారండి? రాబర్ట్ బాయిల్. అయితే రాబర్ట్ బాయిల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈయన 25 జనవరి 1627లో అయితే జన్మించడం జరిగిందండి. అలాగే 31 డిసెంబర్ 1691లో మరణించారండి. ఈయన ఒక ఆంగ్లో ఐరిష్ సహజ తత్వవేత్త, రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త. బాయిల్ ఒక రోజు చాలా వరకు మొదటి ఆధునిక రసాయన శాస్త్రవేత్తగా పరిగణించబడ్డాడు మరియు అందువల్ల ఆధునిక రసాయన శాస్త్ర స్థాపకులలో ఒకడు మరియు ఆధునిక ప్రయోగాత్మక శాస్త్రీయ పద్ధతి యొక్క మార్గదర్శకులలో ఒకడు. అతను బాయిల్ నియమానికి బాగా ప్రసిద్ధి చెందాడు. దేనికండి? బాయిల్ నియమంకి. బాయిల్ నియమంకి రాబర్ట్ బాయిల్ బాగా ప్రసిద్ధి చెందాడండి. ఇది క్లోజ్డ్ సిస్టంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచబడినట్లయితే వాయువు యొక్క సంపూర్ణ పీడనం మరియు వాల్యూమ్ మధ్య విలోమానుపాత సంబంధాన్ని వివరిస్తుంది. ఆంటోనీ లావోయిజర్. ఆంటోనీ లావోయిజర్ గురించి తెలుసుకున్నట్లయితే ఆంటోనీ లావోయిజర్ 1743 ఆగస్ట్ 26న జన్మించారండి. అలాగే 1794 మే 8న మరణించడం జరిగిందండి. ఈయన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. అతను చేసిన రసాయన శాస్త్రంలో అతను చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను కొందరు ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు. ఏమండి? ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడుగా ఆయన్ని కొంతమంది పిలవడం అయితే జరుగుతుందండి. అతను హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ, హిస్టరీ ఆఫ్ బయాలజీ గ్రంథాల రచనతో ఎంతో గుర్తింపు పొందాడండి. ఏంటండి అవి రచనలు? హిస్టరీ ఆఫ్ బయాలజీ, అలాగే హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ అనే రచనలతో గుర్తింపు పొందాడండి. అతను దహన చర్యల గురించి అధ్యయనం చేశాడు. అతను పదార్థాల భౌతిక స్థితులను సంబంధం లేకుండా క్రియాజన్యాల ద్రవ్యరాశులను ఖచ్చితంగా లెక్కించగలిగాడు. తన పరిశీలనల ఆధారంగా ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. దహన క్రియలో ఆక్సిజన్ పాత్రను ఆవిష్కరించడం ద్వారా ప్రసిద్ధుడైనాడు. అతను ఆక్సిజన్ను 1778లో, హైడ్రోజన్ను 1783లో నామకరణం చేశాడు. ఆక్సిజన్కి 1778లోను, అలాగే హైడ్రోజన్ను 1783లోను, ఈ 2 సంవత్సరాల్లోనూ ఆక్సిజన్కి హైడ్రోజన్కి నామకరణం అయితే చేశాడండి. అతను మెట్రిక్ వ్యవస్థ నిర్మాణంలో సహాయపడ్డాడు. అతను మొదటిసారి విస్తృతమైన మూలకాల జాబితాలను రాశాడు. ఇది రసాయన పదార్థాల నామీకరణ విధానానికి దోహదపడింది. అతను సిలికాన్ మూలక ఉనికిని 1787లో అంచనా వేశాడు. సిలికాన్ మూలకం ఏంటమ్మా? సిలికాన్ మూలకం యొక్క ఉనికిని 1787లో అయితే అయినా అంచనా వేశాడండి. అతను సల్ఫర్ ఒక మూలకం అని మొదటిసారి తెలియజేశాడు. సల్ఫర్ ఒక మూలకం అని మొదటిసారి తెలియచేశాడు. అతని పదార్థం దాని స్థితిలోనూ ఆకారంలో మార్పు వచ్చినప్పటికీ దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని నిరూపించాడంట. రాబర్ట్ హుక్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 1635 జూలై 18న జన్మించడం జరిగిందండి. అలాగే 1703
మార్చి 3న మరణించడం జరిగిందండి. ఈయన ఒక ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు, ఆర్కిటెక్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన సూక్ష్మదర్శినిని ఉపయోగించి సూక్ష్మక్రిములను మొదటిసారిగా దర్శించగలిగాడు. ఈయన యవ్వనంలో పేదవాడిగా ఉన్న 1666లో లండన్లో సంభవించిన పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత చేపట్టిన ఆర్కిటెక్చరల్ సర్వేలో సుమారు సగభాగానికి పైగా పాల్గొని ధనవంతుడయ్యాడు. రాయల్ సొసైటీలో కూడా సభ్యుడయ్యాడు. 1662 నుండి అక్కడ జరిగే పరిశోధనలను పర్యవేక్షించేవాడు. గ్రేసమ్ కాలేజీలో క్షేత్ర గణిత విభాగంలో ఆచార్యుడిగా పనిచేశాడు. భౌతిక శాస్త్రవేత్త ఆయన రాబర్ట్ బాయిల్కి సహాయకుడిగా ఉంటూ ఆయన వాయువు ధర్మాలను కనిపెట్టడానికి చేసిన పరిశోధనల కోసం వాక్యూమ్ పంపు తయారు చేశాడు. ఆయన కూడా స్వయంగా ప్రయోగాలు చేశాడు. 1673లో తొలిసారిగా గ్రెగోరియన్ టెలిస్కోప్ తయారు చేసి అంగారక గ్రహం, గురుగ్రహం పరిభ్రమణాలని గమనించాడండి. 1665లో ఆయన రాసిన మైక్రోగ్రఫీ అనే పుస్తకం సూక్ష్మ పరిశీలనకు నాంది పలికింది. ఏం పుస్తకం రాశాడమ్మా? మైక్రోగ్రాఫియా. ఓకే ఫ్రెండ్స్, ఆంటోనీ లారెన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈయన 17 సెప్టెంబర్ 1950లో జన్మించాడండి. 2 మార్చి 2012న మరణించాడండి. దక్షిణాఫ్రికా పరిరక్షకుడు, పర్యావరణవేత్త, అన్వేషకుడు మరియు రచయిత. అతను దక్షిణాఫ్రికాలోని జులులాండ్లోని తులా జంతు సంరక్షణ కేంద్రంలో దీర్ఘకాలంగా పరిరక్షణకు అధిపతిగా ఉన్నాడు మరియు ప్రైవేటుగా నమోదు చేయబడిన స్వతంత్ర అంతర్జాతీయ పరిరక్షణ మరియు పర్యావరణ సమూహం అయిన ది ఎర్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు డాష్ మార్గాలలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. ఆప్షన్ 1 సవ్య, ఆప్షన్ 2 అపసవ్య, ఆప్షన్ 3 వృత్తాకార, ఆప్షన్ 4 త్రిభుజాకార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వృత్తాకార. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ కక్ష్యలు అనే పిలువబడే ఏంటమ్మా? కక్ష్యలు అని పిలువబడే స్థిర మార్గంలో తిరుగుతాయి. వాటిని సెల్స్ అని కూడా అంటారు. ఏంటమ్మా? షెల్స్ అని కూడా అంటారు. వాటికి KLMNO మొదలైన వర్ణమాలల పేర్లు పెట్టారు. ఏం పేర్లు పెట్టారమ్మా? KLMNO అనే వర్ణమాలల పేర్లు పెట్టారు. కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² సూత్రం ద్వారా ఇవ్వబడుతుంది. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసి అతుక్కుపోయి పరమాణువుల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. మరియు ఎలక్ట్రాన్లు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల వలె కేంద్రకం చుట్టూ ఈ విధంగా తిరగడం జరుగుతుందమ్మా. ఓకే ఫ్రెండ్స్, విశ్వ గురుత్వాకర్షణ G విలువ ఎంత? ఆప్షన్ 1 6.947 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ పవర్ -2. ఆప్షన్ 2 6.693 × 10⁻10 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ పవర్ -2. ఆప్షన్ 3 6.673 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ పవర్ -2. ఆప్షన్ 4 8.656 × 10⁻10 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ పవర్ -2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 6.673 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ పవర్ -2. నెక్స్ట్ క్వశ్చన్. భారానికి బలానికి SI పద్ధతిలో గల ప్రమాణం చెప్పండి. ఆప్షన్ 1 ద్రవ్యరాశి, ఆప్షన్ 2 న్యూటన్, ఆప్షన్ 3 పాస్కల్, ఆప్షన్ 4 కిలోగ్రామ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 న్యూటన్. భారానికి బలానికి SI పద్ధతిలో ప్రమాణం ఏంటమ్మా? న్యూటన్. SI పద్ధతిలో కొన్ని ప్రమాణాలను అయితే మనం తెలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, భౌతిక రాశి SI ప్రమాణం మరియు ఇక్కడ CGS ప్రమాణం గురించి తెలుసుకుందాం. బలంకి న్యూటన్, SI పద్ధతిలో న్యూటన్, CGS లో డైన్.
పని మరియు శక్తికి జౌల్. ఎస్ఐ పద్ధతిలో ఏంటండి? జౌల్. మరి సీజియస్ లో ఎర్గ్. పీడనంకి పాస్కల్. పీడనంకి ఏంటమ్మా? పాస్కల్. ఎస్ఐ ప్రమాణం. సీజియస్ బ్యారీ. ఉష్ణ శక్తికి జౌల్. సీజియస్ లో కెలోరీ. అయస్కాంత ప్రేరణ క్షేత్రం. ఎస్ఐ ప్రమాణం టెస్లా. సీజియస్ గాస్. స్నిగ్ధతా గుణకం. దీనికి పాస్కల్ సెకండ్. సీజియస్ లో పాయిజ్. విద్యుదావేశంకి కూలూమ్. సీజియస్ లో ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 1 పరిక్షేపణం, ఆప్షన్ 2 విక్షేపణం, ఆప్షన్ 3 సాంద్రతరం, ఆప్షన్ 4 అయస్కాంతీకరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విక్షేపణం. కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారమ్మా? విక్షేపణం అంటారు. కాంతి విక్షేపణం అనేది పట్టకం గుండా వెళ్తున్నప్పుడు తెల్లటి కాంతి పుంజాన్ని దాని రంగులలోకి విభజించే దృగ్విషయం. అలా పొందిన 7 రంగుల బ్యాండ్ను వర్ణపటం అంటారు. దీన్ని వర్ణపటం అంటారు. తెల్లని కాంతిని 7 వేర్వేరు రంగుల్లోకి వెదజల్లడాన్ని ప్రాథమిక కారణం ఏమిటంటే వివిధ రంగుల 7 కాంతి కిరణాలు గాజు పట్టకం ద్వారా వేర్వేరు వేగంతో ప్రయాణిస్తాయి. వక్రీభవన స్థాయిని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి కాంతి కిరణం యొక్క వంపు పట్టకం గుండా వెళ్తున్నప్పుడు వాటి వ్యక్తిగత వేగంపై ఆధారపడి ఉంటుంది. కాంతి కిరణాల యొక్క అన్ని విభిన్న రంగులు గాజులో వేర్వేరు వేగంతో ప్రయాణిస్తాయి మరియు ప్రతి కాంతి కిరణం యొక్క వంపు కోణం లేదా వక్రీభవన కోణం భిన్నంగా ఉంటుంది. ఆ 7 రంగుల్ని తెలుసుకుందామా? రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ROYZBIV. ఓకే ఫ్రెండ్స్, సాధారణ బల్బులు ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు డాష్. ఆప్షన్ 1 తక్కువ విద్యుత్ని గ్రహిస్తాయి, ఆప్షన్ 2 ఎక్కువ విద్యుత్ని గ్రహిస్తాయి, ఆప్షన్ 3 సమానంగా విద్యుత్ని గ్రహిస్తాయి, ఆప్షన్ 4 విద్యుత్ అవసరం లేదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తక్కువ విద్యుత్ని గ్రహిస్తాయి. సాధారణ బల్బులు ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు తక్కువ విద్యుత్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. భూమి నుండి సూర్యుని దూరం. ఆప్షన్ 1 8 కాంతి సెకన్లు, ఆప్షన్ 2 8 కాంతి నిమిషాలు, ఆప్షన్ 3 8 కాంతి గంటలు, ఆప్షన్ 4 8 కాంతి రోజులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 8 కాంతి నిమిషాలు. 8 కాంతి నిమిషాలు. భూమి నుండి ఒక ఖగోళ యూనిట్ అంటే 1.496 × 10⁸ కిలోమీటర్లు దూరంలో భూమి నుండి సూర్యునికి దూరంలో ఉన్నది. భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం లేదా దాదాపు 8 కాంతి నిమిషాల దూరంలో. దీని వ్యాసం సుమారు 13,91,400 కిలోమీటర్లండి. భూమి కంటే 109 రెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇనుము క్షయమునకు గురి కాకుండా తుప్పు పట్టకుండా నివారించుటకు ఏం చెయ్యాలి? ఆప్షన్ 1 పెయింటింగ్, ఆప్షన్ 2 గాల్వనైజేషన్, ఆప్షన్ 3 గ్రీజింగ్, ఆప్షన్ 4 పై వన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పై వన్నీ. తుప్పు పట్టడం అనేది ఇనుముతో ఒక సాధారణ సమస్య మరియు ఇది పర్యావరణంలో ఆక్సిజన్ మరియు నీటితో ఇనుము యొక్క ప్రతిచర్యకు సంబంధించినది.
ఐరన్ ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. దేన్ని ఏర్పరుస్తుందమ్మా? ఐరన్ ఆక్సైడ్ని. దీనిని సాధారణంగా రస్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రస్ట్. ప్రతి సాంకేతికత పెయింటింగ్, గాల్వనైజింగ్ మరియు గ్రీజింగ్ ఇనుము తుప్పు పట్టకుండా రక్షించడానికి అన్ని ప్రభావవంతమైన మార్గాలు. పెయింటింగ్ రక్షణ కొరకు అందిస్తుంది. పెయింటింగ్ రక్షణ కొరకు అందిస్తుంది. పర్యావరణం నుండి ఇనుమును వేరు చేస్తుంది మరియు అందువల్ల ఆక్సిజన్ మరియు నీటితో పరస్పర చర్యను నిరోధిస్తుందండి. గాల్వనైజేషన్ అనేది తుప్పు పట్టకుండా నిరోధించడానికి ఇనుము లేదా ఉక్కుకు రక్షిత జింక్ పూతను పూయడం. రక్షిత జింక్ పూతను పూయడం. జింక్ ఇనుము కంటే ఎక్కువ రియాక్టివ్గా ఉంటుందా మరియు అందువల్ల ఇది మొదట తుప్పు పట్టి ఇనుమును విడిచిపెడుతుంది. గ్రీజింగ్ లేదా నూనె వేయడం ఇనుము ఉపరితలం మరియు వాతావరణ తేమ మధ్య అడ్డంకిని సృష్టిస్తుంది. గ్రీజ్ లేదా నూనె వేయడం వల్ల తుప్పు ఏర్పడకుండా చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు. ఆప్షన్ 1 డెసిబెల్, ఆప్షన్ 2 హెర్ట్జ్, ఆప్షన్ 3 సెంటీమీటర్ క్యూబ్, ఆప్షన్ 4 ఘన పరిమాణం మీటర్ క్యూబ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డెసిబెల్. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు ఏంటమ్మా? డెసిబెల్. ధ్వని స్థాయి మీటరు లేదా సౌండ్ ప్రెషర్ లెవెల్ మీటర్తో ఎస్పిఎల్ మీటర్తో ధ్వని తీవ్రతను డెసిబెల్లో కొలుస్తారు. ధ్వని తీవ్రత యొక్క కొలత ధ్వని ఒత్తిడి స్థాయి. ధ్వని తీవ్రతను కొలిచే పరికరం ఏంటమ్మా? ధ్వని స్థాయి మీటర్. ధ్వని స్థాయి మీటర్ లేదా సౌండ్ ప్రెషర్ లెవెల్. సౌండ్ ప్రెషర్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత సహజ ధ్రువాల మధ్య జరిగేది. ఆప్షన్ 1 ఆకర్షణ, ఆప్షన్ 2 వికర్షణ, ఆప్షన్ 3 ఘర్షణ, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికర్షణ. అయస్కాంత సజాతి ధ్రువాల మధ్య జరిగేది ఏంటమ్మా? వికర్షణ. అయస్కాంతం లేదా సూదంటు రాయి మ్యాగ్నెట్ ఒక పదార్థం. దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. దీని చుట్టూ ఏంటంటుందమ్మా? అయస్కాంత క్షేత్రం అయితే ఉంటుంది. ఈ పదార్థం 2 ధ్రువాలు, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఏంటినమ్మా? ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంను కలిగి ఆకర్షణ బలమైన అయస్కాంత బలం కలిగి ఉంటుంది. ఈ ధ్రువాలు ఎల్లప్పుడూ జతలుగా ఉంటాయి. సాధారణంగా అయస్కాంత దండాలను ఉక్కుతో తయారు చేస్తారు. అయస్కాంతాలు 2 రకాలు. ఒకటి మృదు అయస్కాంతం, రెండవది దృఢ అయస్కాంతం. అయస్కాంత బలాలు ఆ వస్తువు యొక్క ధ్రువాల వద్ద ఎక్కువగాను, కేంద్ర భాగంలో 0తో సమానంగాను, భూమి యొక్క సమానంగాను ఉంటుంది. భూమి ఒక పెద్ద సహజ అయస్కాంతం. దీని అయస్కాంత ప్రభావం భూమి ఉపరితలం నుండి సుమారు 5,28,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు రోజు ఒక సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ బిట్స్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఏవైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.